So do these, write the following terminating decimals in the form of p by q, q not equal to 0 and p comma q are co-primes. సో ఇక్కడ ఇందులో p comma q లని co-primes కింద మనం ఎక్స్ప్రెస్ చేయాలి. వాట్ కెన్ యూ కన్క్లూడ్ అబౌట్ ద డినామినేటర్స్ త్రూ దిస్ ప్రాసెస్? సో ఈ ప్రాసెస్లో డినామినేటర్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసామో చెప్పాలి. ఇది ప్రాబ్లం. ఓకే, తెలుగు మీడియం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన అంతమయ్యే దశాంశాలు ఇచ్చాడు ప్రాబ్లంలో. సో ఈ అంతమయ్యే దశాంశాలని పీ బై క్యూ ఫామ్లో రాయాలి. పీ కామ క్యూలు పరస్పర ప్రధాన సంఖ్యలు ఈ విధంగా రాసిన తర్వాత సో వీటి యొక్క ఫలితాల నుండి హారాలు గురించి మీరు ఏం చెప్పగలరు అని అడుగుతున్నాడు ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ట్రై చేద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఈ టెర్మినేటింగ్ డెసిమల్స్ని ఫస్ట్ మనం పీ బై క్యూ ఫామ్లో రాసుకోవాలి. సో ఫస్ట్ ప్రాబ్లం, లెట్ us start the first problem. First problem, $15.265. సో 15.265. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 15.265 ఎలా రాయొచ్చు? సో పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో న్యూమరేటర్ని డినామినేటర్ని 1000తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి? 15,265 by 1000. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 15,265ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఇప్పుడు 15,265ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఏదైనా ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేద్దాం. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 5 తీసుకుంటున్నాను నేను. సో 5తో డివైడ్ చేద్దాం. 3 టైమ్స్ 2, 0 టైమ్స్ 26లో 5 టైమ్స్ అండ్ 1 టైమ్. ఓకే, 3 టైమ్స్ 15లో 3 టైమ్స్. సో దిస్ ఈజ్ 3053. సో 3053ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్. సో 3 డివైడ్ చేయదు, 5 డివైడ్ చేయదు, సో 11. సో ఇలా చేసుకుంటూ వెళ్తుంటుంటే సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ అల్టిమేట్గా మనకి ఎక్కడ ఫైండ్ అవుతుందంటే 43. సో 43 దీన్ని డివైడ్ చేస్తుంది. సో 43 ఎన్ టైమ్స్ చూద్దాం ఒకసారి. 43 sevens. 7 3s are 21. 71 టైమ్స్ చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ 43. 7 3s are 21, 1 2 4, 7 4s are 28, 2 30. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3053. సో అంటే 43 దీన్ని 71 టైమ్స్ డివైడ్ చేసింది. సో లాస్ట్లో ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ని ఇక్కడతో స్టాప్ చేద్దాం మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం? 5 into 43 into 71. సో స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ డౌట్ ఏంటంటే సో మీకు 43 అని ఎలా తెలిసిందండి అని డౌట్ వచ్చింది ఒక స్టూడెంట్కి. అబ్సల్యూట్లీ చాలా మంచి డౌట్ అది. సో మనం వెరిఫై చేసుకుంటే వెళ్ళదు, తప్పదు. 5 డివైడ్ చేస్తుందా ప్రైమ్ నెంబరు, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చి 7, నెక్స్ట్ 7 తర్వాత వచ్చి 11, 13. ఇవంతా కూడా మనం వెరిఫై చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్గా 43 మాత్రమే దీన్ని డివైడ్ చేస్తుంది. సో ఇది అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లాస్ట్ ఇయర్ నేను చేశాను కాబట్టి గుర్తుంది కాబట్టి నాకు త్వరగా వచ్చింది. యాజ్ ఏ స్టూడెంట్గా మీకు త్వరగా రాకపోవచ్చు, అది వాస్తవం అన్నమాట. ఓకేనా, బాయ్. 1000 ఎలా రాసుకోవచ్చు మనం? 1000 ఎలా రాద్దామంటే మనం దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 cube into 5 cube. సో 5 cube అంటే 125, 2 cube అంటే 8. 125 8s. సో 125 8s. 8 5s are 44, 8 2s are 16, 4, 20 0 2, 8 1s are 8 2 10. So 1000 can be written as 2 cube into 5 cube. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ
పైన 5 ఉంది, కింద 5 క్యూబ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 43 ఇంటూ 71 బై సో 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. సో అసలు మనం ఏం చేస్తున్నాం? సో వాడు ఇచ్చిన టెర్మినేటెడ్ డెసిమల్ని p/q ఫార్ములోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడు? ఇక్కడ p అండ్ q ఆర్ కోప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే ఈ రెండింటిని డివైడ్ చేసే నెంబరు ఒకటి కాకుండా వేరే ఏది ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా చేయమంటాడు. ఇక్కడ చూడండి 43 ఇంటూ 71 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. సో రెండింటిని డివైడ్ చేసే నెంబర్ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 క్యూబ్ ఉంది. సో రెండింటిని 5 డివైడ్ చేస్తుంది కాబట్టి సో 5 క్యాన్సిల్ చేస్తే అనమాట. ఇక్కడ ఇందులో 5 క్యాన్సిల్ చేసేస్తే ఇక 43 ఇంటూ 71 బై 22 ఇంటూ 5 స్క్వేర్ అని వచ్చింది. సో ఇది మాట. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఇక్కడ స్టాప్ చేద్దాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. 0.1255. ఓకే, 0.1255 తీసుకున్నట్లయితే సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పైన పాయింట్ తీసేసి 1255 బై 10,000 కింద మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 10,000. ఇప్పుడు 1255 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 5. సో 5 తో దీన్ని డివైడ్ చేద్దాం. 5 2s are 10. సో 2 టైమ్స్. సో 12 నుంచి 10 సపరేట్ చేస్తే 2 5 25 5 టైమ్స్ 1. సో ఇక్కడ 251 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రాసెస్ ఇక్కడతో స్టాప్ చేద్దాం. 251 డివైడ్ చేసే నెంబరు ఏ నెంబర్ ఉండదు. సో దిస్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5 into 251. 5 into 251. నెక్స్ట్ 10,000 ఎలా రాయొచ్చు? 10,000 అంటే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అని రాసాం. 10,000 అంటే 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 అని రాసుకోవచ్చు. ఓకే, అలాగే 1 లాక్ వచ్చింది అనుకోండి, ఆ విధంగా రాయిస్తాం. 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 అని రాసుకుంటాం. సో ఇప్పుడు న్యూమినేటర్ డినామినేటర్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 5 ఉంది. 5 డిలీట్ తీసేస్తే this is equal to 251 by 2 power 4 into 5 cube. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేసాం. నెక్స్ట్ 0.4, థర్డ్ ప్రాబ్లం. 0.4. సో 0.4 this can be written as 4 by 10. And 10 can be written as 4 by 2 into 5. So this is equal to 4 nil రాయొచ్చు, 2 into 2 అని రాయొచ్చు. 2 into 2 by 2 into 5. So 2 cancel చేసేస్తే this is equal to 2 by 5. ఓకే, సో అంటే 5 పవర్ 1 ఉంది మాట. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ 23.34 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఈక్వల్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 23 అంటే 2334 by 100. ఎందువల్ల పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 100తో మల్టిప్లై చేసి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సో 2తో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2334. 2 వచ్చి దీంట్లో 1 టైం, దీంట్లో 1 టైం, 13లో 6 టైమ్స్, సో దీంట్లో వచ్చి 7 టైమ్స్. సో ఇక్కడ దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 3 డివైడ్ చేస్తుంది. ఎలా తెలిసింది మనకి 3 డివైడ్ చేస్తుందని? ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి 8 7 15 వచ్చింది. సో 15 3లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ నెంబర్ అంతా కూడా 3లో డివిజిబుల్ అవుతుంది. సో ఇందులో వచ్చి 3 టైమ్స్, 3 3s are 9. నెక్స్ట్ 26, 8 3s are 24, 2 27, 9, 389. సో 389 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్. సో ఏది ప్రైమ్ నెంబర్ లేదన్నమాట. ఎందువల్లంటే 318 ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడతో ఈ ప్రాసెస్ ఆఫ్ చేద్దాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 into 3 into 389
బై 100 ఎలా రాయొచ్చు మనం 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ న్యూమరేటర్లో ఒక 2 తీసుకొచ్చి డినామినేటర్తో క్యాన్సిల్ చేసినట్లయితే ఇంకేం మిగులుతుంది మనకి 3 ఇంటూ 389 బై 2 ఇంటూ 5 స్క్వేర్. సో ఇలా వచ్చింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏంటి చూడండి. 1215.8. So this can be written as 12,158 అని రాసుకొని by 10. సో ఇందువల్ల by 10 పాయింట్స్ తర్వాత ఒకటే ప్లేస్ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఏమవుతుందంటే 2 ఇంటూ 6079, 2 9s are 18, 8 1, 7 2s are 14, 1 5 15, 1 1, 6 2s are 12. సో ఇక్కడ 6079 అనేది ప్రైమ్ నెంబరు. సో అక్కడ టాప్ చేద్దాం. సో ఇక్కడ 10 అని రాసుకోవచ్చు, మనం 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. సో 2 క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6079 by 5. సో లాస్ట్లో ఇప్పుడు అన్నీ చేసాం. మనం చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ కెన్ యూ కన్క్లూడ్ అబౌట్ ద డినామినేటర్స్ త్రూ దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనం డినామినేటర్ నుంచి మీరు ఏం కన్క్లూడ్ చేయగలుగుతున్నారు అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇవన్నీ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఈ టెర్మినేటింగ్ డెసిమల్స్ని మనం లీస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే, లీస్ట్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్ కూడా కో ప్రైమ్స్ అవ్వాలన్నమాట. పరస్పర ప్రధాన సంఖ్యలో ఈ విధంగా కన్వర్ట్ చేస్తే చివరికి అల్టిమేట్గా ఏ ఫామ్లో డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ ఏ ఫామ్లోకి వెళ్తుందంటే 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా కన్వర్ట్ అవ్వాల్సిందే. ఓకే, సో ఎవి టెర్మినేటింగ్ డెసిమల్, ఒక డెసిమల్ టెర్మినేటింగ్ డెసిమల్ అయిందంటే ఆ టెర్మినేటింగ్ డెసిమల్లో p/q ఫామ్లో కన్వర్ట్ చేస్తే, లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు దాని యొక్క డినామినేటర్ ఏ ఫామ్లో ఉంటుంది, 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి ఇక్కడ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్లో ఉంది. సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి ఒకసారి, 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్లలో ఉంది. థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి, ఇక్కడ 5 ఉంది, 2 లేదనుకోకండి. 2 అంటే 2 పవర్ 0 అంటే పక్కన 1 ఉంటుంది. 1 ఎలా రాసుకోవచ్చు మనం, 2 పవర్ 0 అని రాసుకోవచ్చు. సో 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉంది. అదేవిధంగా ఫోర్త్ ప్రాబ్లం చూసినట్లయితే 2 పవర్ m, సో m ప్లేస్లో 1 ఉంది, 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉంది. అలాగే ఫిఫ్త్ ప్రాబ్లం చూసినట్లయితే ఇది కూడా 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉంది. సో మనం ఏం కంక్లూడ్ చేయగలం, వీ కెన్ కంక్లూడ్ దట్ ఈచ్ ఆఫ్ ఇట్స్ డినామినేటర్స్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n. ఓకే, అందరికి అర్థమైంది కదా ఇది. సో ఇచ్చిన వాటిని మనం ముందు p/q ఫామ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని న్యూమరేటర్ని మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత సో రెండిట్లో న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా కామన్గా క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలిన వాటిని చూసుకున్నట్లు అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క డినామినేటర్ ఖచ్చితంగా 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉంటుంది. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ థీరం 1.2, let x be a rational number whose decimal expansion terminates, then x can be expressed in the form of p/q where p and q are co-primes and the prime factorization of q is of the form 2 power n into 5 power m where n comma m are non-negative integers. తెలుగులో x అనేది ఒక అకరణీయ సంఖ్య మరియు దీని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అయినప్పుడు xను p/qలు పరస్పర ప్రధానాంకాలు అయి ఉన్న p/q రూపంలో వ్యక్తపరచవచ్చు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అగును. ఇందులో n, mలు అనేవి రుణేతర పూర్ణ సంఖ్యలు. ఇప్పుడు దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక x అనే ఒక నెంబర్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశం తీసుకుందాం. x అనేది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ తీసుకున్నమాట.
ఇప్పుడు x అనేది టెర్మినేటెడ్ డెసిమల్ కాబట్టి మనం ఈ xని ఎలా రాయొచ్చు అంటే p/q ఫామ్లో రాయొచ్చు. వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు xని ఎలా రాస్తున్నానంటే నేను 1.5ని 15/10 అని రాశాను. సో 15/10 అని రాసినప్పుడు ఇప్పుడు 15ని 10కి భాగించే సంఖ్యల్లో పెద్ద సంఖ్య అంటే దీని యొక్క హెచ్సిఎఫ్ తోటి డివైడ్ చేస్తే రెండు నెంబర్స్ని కూడా మనకి ఏమొస్తుందంటే హెచ్సిఎఫ్ రెండింటికి కూడా 5 అవుతుంది. 5తో డివైడ్ చేస్తే 3/2 వస్తుంది. సో 15 అండ్ 10 ఈ రెండింటిని వాటి యొక్క గసాకాతో భాగించినట్లయితే మనకి 3/2 వస్తుంది అనమాట. ఇక్కడ ఈ 3 ఈ 2 ఏమవుతాయంటే కోప్రైమ్స్ అవుతాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే రెండింటికి కూడా 2కి 3కి 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకం ఉండదు. ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అండ్ 3 ఈజ్ 1. సో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2కి 3కి కూడా 1 మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు ఈ 3ని 2ని ఏమంటామంటే మనం కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే ఇప్పుడు ఇది మనకి p/q ఫామ్లోకి వచ్చింది అన్నమాట. ఇప్పుడు p/q అంటే ఇక్కడ 15/10 కూడా p/q ఫామే, కానీ ఇది లీస్ట్ ఫామ్ కాదు. ఇది మనం లీస్ట్ ఫామ్ అంటే కనిష్ట రూపంలో మార్చాం. కనిష్ట రూపంలో మార్చడం అంటే ఇక్కడ 3/2 ఈ 3 ఈ 2 కూడా మనకి కోప్రైమ్స్ అవుతున్నాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యే విధంగా మనం మార్చుకుందాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n into 5n. అంటే ఇక్కడ మనం ఈ రెండింటిని కూడా కోప్రైమ్స్ కింద అంటే లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఈ డినామినేటర్ని చూసినట్లయితే ఈ డినామినేటర్ 2 అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే 2m into 5n. అంటే డినామినేటర్ q అనేది ఏ ఫామ్లో ఉంటుందంట, q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m into 5n. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డినామినేటర్ ఏమొచ్చిందంటే 2 వచ్చింది. సో 2ని ఎలా రాసుకోవచ్చు మనం 2/1 అని రాసుకోవచ్చు. ఈ పక్కన 5 లేదు, 5 లేకపోతే 5 ఉన్నట్టు లెక్క, 5/0 కాబట్టి సో ఎప్పుడైనా సరే ఒక x అనే ఒక నెంబర్ అది టెర్మినేటింగ్ అయితే కనుక, టెర్మినేటింగ్ డెసిమల్ అయితే దాన్ని మనం p/q ఫామ్లో రాసుకోగలుగుతాము. అంతేకాకుండా ఆ క్యూని మనం 2m into 5n కింద ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. అంటే డినామినేటర్ని, హారాన్ని 2m into 5n రూపంలో రాయగలుగుతాము. చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది ఏదైనా ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ఉంటే ఆ టెర్మినేటింగ్ డెసిమల్ని మనం p/q ఫామ్లో లీస్ట్ ఫామ్లో రాయాలి. లీస్ట్ ఫామ్ అంటే అక్కడ p, qలు కోప్రైమ్స్ అవ్వాలి, పరస్పర ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఆ విధంగా రాసిన తర్వాత మనకి ఆ వచ్చే హారం డినామినేటర్ ఏదైతే ఉందో ఆ డినామినేటర్ ఖచ్చితంగా 2m into 5n రూపంలో మనం రాయగలుగుతాం. ఇది ఈ సిద్ధాంతం. అంటే ఈ సిద్ధాంతం ఎగ్జామినేషన్లో మనకి ఎవరు కానీ ఈ యొక్క రూల్, కాన్సెప్ట్ తెలుసుకోవడం కోసం దీన్ని ఒకసారి మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ థీరం ఏంటంటే 1.3. ఈ థీరమ్స్ అన్ని కూడా జస్ట్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం మాత్రమే, ఇవేమి ఎగ్జామినేషన్లో రావు. లెట్ x ఈజ్ ఈక్వల్ టు p/q be a rational number such that the prime factorization of q is of the form 2n into 5m, where n, m are non-negative integers, then x has a decimal expansion which terminates. ఓకే, తెలుగులో చూద్దాం ఒకసారి. n, mలు రుణేతర పూర్ణ సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధరూపము 2n into 5m కలిగినటువంటి అకర్ణీయ సంఖ్య. x ఈజ్ ఈక్వల్ టు p/q అయినా x యొక్క దశాంశ రూపం ఒక అందమయ్యే దశాంశం అవుతుంది. సో ఇంతకుముందు మనం నేర్చుకున్న సిద్ధాంతానికి, థీరంకి ఇది కాన్వర్స్ మాట. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, x అనేది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అయితే, అంటే x ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకున్నాం ఇందాక. సో x అనేది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అయితే దాన్ని మనం p/q ఫామ్లో రాయగలుగుతాము. అదేవిధంగా q ఈజ్ ఈక్వల్ టు 2n into 5m ఫామ్లో రాయగలుగుతామని ఇంతకుముందు థీరంలో మనం నేర్చుకున్నాం, ఇంతకుముందు సిద్ధాంతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ p/q అనే ఒక నెంబర్ ఉంది, p/q అనే ఒక నెంబర్ ఉంది. సో p/q ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం. ఈ p/q అనే రేషనల్ నెంబర్లో
క్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది గనక 2n ఇంటూ 5m ఫామ్లో గనక వస్తే అప్పుడు ఖచ్చితంగా p/q ఏమవుతుందంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఒకసారి తెలుగులో చూద్దాం. p/q అనేది ఒక అకర్ణీయ సంఖ్య. ఈ అకర్ణీయ సంఖ్యలో క్యూని యొక్క ప్రధాన కారణాంకాలు అంటే క్యూ అనేది ఇక్కడ హారం. ఈ క్యూ అనే హారము ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసినప్పుడు అది కనుక 2n ఇంటూ 5n రూపంలో కనుక వస్తే ఈ p/q అనేది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒక అంతమయ్యే దశాంశం అవుతుంది. సో దీని గురించి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నెంబర్ తీసుకుందాం. ఒక నెంబర్ 10/15 అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం. 10/15 అనే ఒక అకర్ణీయ సంఖ్య తీసుకున్నాను. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ p, qలు కోప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు. ఖచ్చితంగా వీటిని పరస్పర ప్రధాన సంఖ్యల కింద మార్చిన తర్వాత మాత్రమే మనకి ఇది అప్లై అవుతుంది. అంతేగాని డైరెక్ట్గా ఇక్కడ మనం హారాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 10, 15 కోప్రైమ్స్ కావవి, పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు. ఎందువల్లంటే 10ని 15ని భాగించే సంఖ్యలో పెద్ద సంఖ్య 1 అయితే 1 అయితే అది దాని మనం ఏమంటాం కోప్రైమ్స్ అంటాం. ఈ రెండు కూడా కోప్రైమ్స్ అవుతాయి. కానీ ఇక్కడ 10ని 15ని డివైడ్ చేసే నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటే మనకు 5 ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5 తోటి 10ని 15ని డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 2/3 వస్తుంది. ఇప్పుడు 2/3 అనేది మనకి ఏంటి ఇక్కడ ఈ 2/3 అనేది మనకి 2, 3 ఇక్కడ కోప్రైమ్స్ అవుతాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 వచ్చింది అంటే క్యూ ప్లేస్లో 3 వచ్చింది. సో 3 అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్. ఒకవేళ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి అవకాశం లేదు, అది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. అంటే ఇది మనకి ఈ క్యూ అనేది మనకి 2n ఇంటూ 5m ఫార్ములాలో మనకి రాలేదు, ఓన్లీ ఇక్కడ 3 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ 10/15 అనేది ఏమవుతుందంటే అంతమయ్యే దశాంశం అవ్వదు. అంటే ఇప్పుడు మనం 15 తోటి 15 తోటి 10ని డివైడ్ చేస్తే అది ఖచ్చితంగా టెర్మినేట్ అవ్వదు. ఇప్పుడు 15 డివైడ్ చేయాలి కాబట్టి సో 0 పాయింట్ వేసుకొని ఇక్కడ 0 వేసుకుంటున్నాను. సో 15 వచ్చి 100లో హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మళ్ళీ 10 వచ్చింది ఇక్కడ మనకి. సో పాయింట్ ఉంది కాబట్టి మరలా 0 వేసుకుంటాం, మరలా అగైన్ 6, మళ్ళీ 90, మరలా 10 వస్తుంది. సో ఈ విధంగా మనకి దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 0.66 ఎక్సెట్రా. సో ఇలా వస్తూనే ఉంటుంది ఇది. అంటే ఇక్కడ 10/15 అనే ఒక రేషనల్ నెంబర్, ఒక అకర్ణీయ సంఖ్య, ఇది మనకి లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత అంటే దాని యొక్క జీసీడీ తోటి హెచ్సిఎఫ్ తోటి డివైడ్ చేసిన తర్వాత దాని యొక్క గసాకాతో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ 2/3 వచ్చింది. వచ్చిన తర్వాత మనకి దాని యొక్క హారము 2n ఇంటూ 5n ఫామ్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే అంతమయ్యే దశాంశం అవ్వదు. దిస్ ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అయితే ఇక్కడ మన థియరంలో ఏంటంటే అంతమయ్యే దశాంశానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే వేరే ఒక నెంబర్ తీసుకుందాం. వేరే ఒక నెంబర్ 7/14 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 7/14 అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 7/14 అనే అకర్ణీయ సంఖ్య లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ మనం లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయకుండా ఇక్కడ మనం హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకూడదు. లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే 7ని 14ని డివైడ్ చేసే నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 7 కాబట్టి 7తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 7 తోటి 14 డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ మనకి 1/2 వచ్చింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డినామినేటర్ అంటే క్యూ, డినామినేటర్ హారం మనకి ఏ రూపంలో ఉంది, ఇక్కడ మనకి 2/1 పక్కన 5 లేదు కాబట్టి 5/0 పెట్టుకోవచ్చు కావాలితే. సో ఇదంతా కూడా మనకి ఏ ఫార్ములా వచ్చిందంటే 2n ఇంటూ 5m ఫార్ములాలోకి వచ్చింది. కాబట్టి 7/14 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, అంటే మనకి ఇక్కడ అంతమయ్యే దశాంశం అవుతుంది. అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. 7/14 ఈ 7/14ని మనం లీస్ట్ ఫామ్లో రాసిన తర్వాత
ఈ డినామినేటర్ చూసుకున్నట్లయితే ఈ డినామినేటర్ అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత అది మనకి 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 0 ఫార్ములాలోకి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 2 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి మరలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయలేదు. సో ఇక్కడ ఇలా వచ్చింది, ఈ ఫార్ములాలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ 7/14 అనేది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. సో 14 తోటి 7ని డివైడ్ చేద్దాం. సో 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుందాం. 14 5s are 70. సో దిస్ ఈజ్ ఈక్వల్ రిమైండర్ 0 వచ్చింది. అంటే ఇక్కడ మనకి 0.5 వచ్చింది, అంటే 7/14. సో దీని యొక్క వాల్యూ వచ్చి మనకి 0.5 వచ్చింది. సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఇది ఒక అంతమయ్యే దశాంశము. సో ఫైనల్గా ఒకసారి ఈ థీరం గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక p/q రూపంలో ఉన్న ఒక అకరణీయ సంఖ్య తీసుకున్నప్పుడు దానిని మనం లీస్ట్ ఫామ్లో కనిష్ట రూపంలో మార్చుకోవడం అంటే ఏంటి, దాని యొక్క HCF తోటి డివైడ్ చేయాలి. ఆ PQ యొక్క HCF తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా అది లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. P, Qల యొక్క గసాకాచే దాన్ని భాగిస్తే p/q అనేది కనిష్ట రూపంలోకి మారుతుంది. ఆ కనిష్ట రూపంలో మారిన తర్వాత ఇక్కడ ఏదైతే Q ఉందో ఈ Qని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది కనుక 2 n ఇంటూ 5 రూపంలో వస్తే అది ఖచ్చితంగా p/q అనేది ఒక అంతమయ్యే దశాంశం అవుతుంది. మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఒకసారి ఓన్లీ 2సే రావచ్చు, ఓన్లీ 2s వచ్చినా పర్లేదు, ఒక్కొక్కసారి ఓన్లీ 5s వస్తాయి, అది వచ్చినా పర్లేదు. సో ఈ రెండింటి కాంబినేషన్ వచ్చినా పర్లేదు. కానీ ఈ 2 పక్కన కానీ 3 కానీ వేరే నెంబర్ 5 కాకుండా వేరే ఏ నెంబర్ వచ్చినా సరే అది ఖచ్చితంగా మనకి నాన్ టెర్మినేటింగ్ అవుతుంది, అంతమయ్యే దశాంశం కాదు. అంటే ఖచ్చితంగా మనకి హారము డినామినేటర్లో మనకి 2 రావచ్చు, 2 పక్కన 5 రావచ్చు, లేదా ఓన్లీ 2 రావచ్చు, లేదా ఓన్లీ 5 రావచ్చు. ఈ 2 పక్కన కానీ 5 పక్కన కానీ వేరే నెంబర్ ఏదన్నా వచ్చిందంటే అది ఖచ్చితంగా మనకి అంతము కాని దశాంశం అవుతుంది. దట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇది ఈ థియరం యొక్క మీనింగ్. So next do this. Write the following rational numbers in the form of p/q, where q is of the form 2 power n into 5 power m, where n, m are non-negative integers, and then write the numbers in their decimal form. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, p/q ఫామ్లో ఉన్నాయి. సో ఈ p/q ఫామ్లో ఉన్న వాటిని దశాంశ రూపంలో రాయమంటున్నాడు. ఎప్పుడు రాయమంటున్నాడు చెప్పండి, డినామినేటర్ని అంటే q అంటే ఇక్కడ డినామినేటర్ కాబట్టి డినామినేటర్ హారాన్ని 2 n ఇంటూ 5 n ఫామ్లో కన్వర్ట్ చేసి అప్పుడు వాటిని దశాంశ రూపంలోకి మార్చమంటున్నాడు, డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. అంటే యాక్చువల్గా మనం 4 తోటి 3ని డివైడ్ చేస్తే మనకి డెసిమల్ ఫామ్ వచ్చేస్తుంది, కానీ అలా కాదు. ఇక్కడ ఏం చేయమంటాడంటే 2 n ఇంటూ 5 n ఫామ్లో కన్వర్ట్ చేసి డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. అలా చేస్తే మనకు చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ప్రాబ్లం, సో 3/4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు మనం, 3/4లో 4ని ఎలా రాయొచ్చు చెప్పండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4ని ఎలా రాయొచ్చు అంటే 2² అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి 2 పవర్ n ఇంటూ 5 ఫామ్లోకి రావాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 5² మల్టిప్లై చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ 2³ వచ్చిందనుకోండి, న్యూమరేటర్ని డినామినేటర్ని 5³ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2/4 వచ్చిందనుకోండి, న్యూమరేటర్ని డినామినేటర్ని 5/4 మల్టిప్లై చేయాలి. అలా ఎందుకు మల్టిప్లై చేయాలి ఇప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని 5² మల్టిప్లై చేద్దాం. సో 3 ఇంటూ 5² by 2² into 5². ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5² అంటే 25. ఇక్కడ a పవర్ m ఇంటూ b/m అంటే ab హోల్ పవర్ m అంటే 2 5s are 10² కింద రాసుకోవచ్చు. 10² అంటే ఎంత, 100 అవుతుంది. సో దిస్ బికమ్స్ 100. సో దీనికోసం రాసామన్నమాట. ఇక్కడ చూడండి 10 యొక్క మల్టిపుల్ కింద మారాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి డివిజన్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు 3 25s are 75 by 100. సో 75/100.
సో 100లో జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ 2 ప్లేసెస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.75. సో యాక్చువల్గా మనం డివిజన్ పెర్ఫామ్ చేయకుండా మనం ఈ విధంగా చేసుకున్నాం. ఓకే, యాక్చువల్ డివిజన్ పెర్ఫామ్ చేయకుండా ఈ విధంగా చేసుకున్నాం మనం. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ 7/25. 7/25. సో 7/25. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7/25 ని ఎలా రాసుకోవచ్చు మనం? 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేయాలి? 2 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మాట. ఓకే, దిస్ ఈజ్ 7 into 2 square by 5 square into 2 square. So this is equal to 7 into 2 square into 4, 7 4s are 28 by a power m into b power m, ab whole power m అంటే 5 2s are 10 square, 10 square అంటే ఎంత? 100. సో పాయింట్ 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.28. చూడండి, మన యాక్చువల్ డివిజన్ పెర్ఫామ్ చేయకుండా సో ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని ఏ ఫార్ములాలోకి 2 power n into 5 power n ఫార్ములా కన్వర్ట్ చేసుకొని వాటి యొక్క డెసిమల్ ఫామ్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. అంటే p/q ఫామ్ని డెసిమల్ ఫామ్లోకి 2 power n into 5 power n డినామినేటర్ ఆ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ 51/3 1. 51/64. So this is equal to 51/64 అంటే 2 power 6. 2 power 6 అంటే మనకు 64కి ఈక్వల్. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ని మనం 2 power 6తో 5 power 6తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 51 into 5 power 6 by 2 power 6 into 5 power 6. So this is equal to 51 into 5 power 6. 5 cube అంటే 125. 125 into 125. So that is 15,625 by 2 power 6 into 5 power 6. So this is 2 5s are 10 power 6. 10 power 6. ఓకే, ఇప్పుడు 51తో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 51తో మల్టిప్లై చేయాలి. 15,625ని 51తో మల్టిప్లై చేయాలి. సో 1తో మల్టిప్లై చేస్తే 15,625. 5తో మల్టిప్లై చేయాలి. 5 5s are 25, 5 2, 5 2s are 10, 2 12, 1 5 6s are 31, 31 3 1, 5 5s are 25, 3 28, 8 2, 5 1s are 5 2 7. So this is equal to 5 7 8 6 9 7. So this is 7,96,875. So this is equal to 796,875 by 10 power 6. 10 power 6 అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి చెప్పండి? 6 జీరోస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న పాయింట్ వచ్చి 6 ప్లేసెస్ మూవ్ అవుతుంది, అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.796875. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 14/23. 23. సో 23 ఇక్కడ రాంగ్ ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. సో 23 కాదు, దిస్ ఈజ్ 25. ఓకే, 14/25. సో దిస్ ఈజ్ 25. So this is equal to 14
బై 25 అంటే 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ 14 ఇంటూ 2 స్క్వేర్ బై 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, 14 4s are 56 బై a పవర్ m ఇంటూ b పవర్ m, ab హోల్ పవర్ అంటే 5 2s are 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది ఇక్కడ బై 100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.56. ఓకే 23 కాదు, అది రాంగ్ పడింది ఇక్కడ. సో నెక్స్ట్, సో దీంట్లో సో దిస్ ఈజ్ 80 బై 100 ఇక్కడ. సో ఫిఫ్త్ వన్ 80 బై 100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 80 బై 100 అంటే డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8.0. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 8.0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.80, దట్ ఈజ్ ఈక్వల్ 0.8. సో ఈ ప్రాబ్లం ఇక్కడతో అయ్యింది. సో అంటే వితౌట్ డివిజన్ చేయకుండా, యాక్చువల్ డివిజన్ చేయకుండా మనం ఏం చేసామంటే డినామినేటర్లో ఉన్న వాటిని 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్లో కన్వర్ట్ చేసుకొని సో ఈ విధంగా చేయటం జరిగింది. ఓకే.